ప్రైజ్ లార్డ్ అందరికీ 6 మంత్స్లో బైబిల్ రీడింగ్ డే 36 ఫిబ్రవరి 5న రెండవ భాగంగా న్యాయాధిపతులు 19వ అధ్యాయము 20-21 అధ్యాయాలు చదువుకుందాం. న్యాయాధిపతులు 19వ అధ్యాయం. ఇశ్రాయేలుకు రాజులేని దినములలో లేవీయుడైన ఒకడు ఎఫ్రాయిమీల మన్నెపు ఉత్తర భాగమున పరదేశిగా నివసించుచుండెను. అతడు యూదా బెత్లెహేములో నుండి ఒక స్త్రీని తనకు ఉపపత్నిగా తెచ్చుకొనగా అతని ఉపపత్ని అతనిని విడిచి ఒకనితో వ్యభిచరించి యూదా బెత్లెహేంలోని తన తండ్రి ఇంటికి పోయి అక్కడ 4 నెలలుండెను. ఆమెతో ప్రియముగా మాట్లాడి ఆమెను తిరిగి తెచ్చుకొనుటకై ఆమె పెనిమిటి లేచి తన దాసుని 2 గాడిదలను తీసుకొని ఆమె యొద్దకు వెళ్ళగా ఆమె తన తండ్రి ఇంట అతని చేర్చెను. ఆ చిన్నదాని తండ్రి అతని చూచినప్పుడు అతన్ని కలుసుకొని సంతోషించెను. ఆ చిన్నదాని తండ్రి యగు అతని మామ వెళ్ళనియనందున అతడు 3 దినములు అతని యొద్ద ఉండెను. కనుక వారు అన్నపానములు పుచ్చుకొనుచు అక్కడ నిలిచిరి. 4వ నాడు వారు వేకువను వెళ్ళుటకు నిద్ర మేలుకొనగా అతడు లేవసాగెను. అయితే ఆ చిన్నదాని తండ్రి, నీవు కొంచెం ఆహారము పుచ్చుకొని తెప్పరిల్లిన తర్వాత నీ త్రోవను వెళ్ళవచ్చునని తన అల్లునితో అనగా వారిద్దరు కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనిరి. తర్వాత ఆ చిన్నదాని తండ్రి, దయచేసి ఈ రాత్రి అంతే ఉండి సంతోషపడము, నీ హృదయంను సంతోషపరచుకొనుము అని ఆ మనుషునితో చెప్పి అతడు వెళ్ళుటకు లేచినప్పుడు అతని మామ బలవంతం చేయగా అతడు ఆ రాత్రి అక్కడ ఉండెను. 5వ దినమున అతడు వెళ్ళవలెనని ఉదయమున లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి, నీవు నీ ప్రాణమును బలపరుచుకొనుమని చెప్పినందున వారు ప్రొద్దు వాలు వరకు తడువు చేసి ఇద్దరు కూడి భోజనం చేసిరి. ఆ మనుషుడు తానును అతని ఉపపత్నియు అతని దాసుడును లేచినప్పుడు ఆ చిన్నదాని తండ్రి యగు అతని మామ, ఇదిగో పొద్దుగుంకుటకు సమీపమాయెను, నీవు దయచేసి ఈ రాత్రి ఇక్కడ ఉండుము, ఇదిగో ప్రొద్దుగుంకుచున్నది, సంతోషించి ఇక్కడ రాత్రి గడుపుము, రేపు నీ గుడారంనకు వెళ్ళుటకు నీవు వేకువనే లేచి నీ త్రోవను పోవవచ్చునని అతనితో చెప్పినను అతడు అక్కడ ఆ రాత్రి గడపనులక లేచి వెళ్ళి యోబుజను యెరూషలేము ఎదుటికి వచ్చెను. అప్పుడు జీను కట్టబడిన 2 గాడిదలను అతని ఉపపత్నియు అతనితో కూడా ఉండెను. వారు యోబూసునకు సమీపించినప్పుడు ప్రొద్దు చాలా వ్రాలెను. కనుక అతని దాసుడు, మనము యోబూసీయులదైన ఈ పట్టణము ప్రవేశించి దానిలో ఈ రాత్రి బస చేయదము రండని తన యజమానితో చెప్పగా అతని యజమానుడు, ఇశ్రాయేలు కాని అన్యుని పట్టణము ప్రవేశింపము, గిబియా వరకు ప్రయాణం చేయదమనుకొనెను. మరియు అతడు, నీవు రమ్ము, ఈ స్థలములలో ఏదో ఒక ఊరికి సమీపించి గిబియాలోనే గాని రామాలోనే గాని ఈ రాత్రి బస చేయుదామనెను. అప్పుడు వారు సాగి వెళ్ళుచుండగా బెన్యామీల గిబియా దగ్గర నున్నప్పుడు ప్రొద్దు గ్రుంకెను. కావున వారు గిబియాలో ఆ రాత్రి గడుపుటకు అక్కడికి చేరసాగిరి. అతడు చేరి ఆ ఊరి సంత వీధిలో ఉండెను. బస చేయుటకు ఎవడనూ వానికి తన ఇంటికి పిలువలేదు. ఆ చోటి మనుషులు బెన్యామీనీయులు. సాయంకాలంన ఒక ముసలివాడు పొలంలో నుండి తన పని నుండి వచ్చెను. అతడు ఎఫ్రాయిమీల మన్య ప్రదేశంలో నుండి వచ్చి గిబియాలో నివసించేవాడు. అతడు కన్నులెత్తి ఊరి సంత వీధిలో ప్రయాణస్తుడైన ఆ మనిషిని చూచి, నీవెక్కడికి వెళ్ళుచున్నావు, నీవెక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. అందుకతడు, మేము యూదా బెత్లెహేము నుండి ఎఫ్రాయిమీల మన్యము అవతలకు వెళ్ళుచున్నాము. నేను అక్కడి వాడను. నేను యూదా బెత్లెహేమునకు పోయి ఉంటిని. ఇప్పుడు యెహోవా మందిరమునకు వెళ్ళుచున్నాను. ఎవడనూ తన ఇంట నన్ను చేర్చుకొనలేదు. అయితే మా గాడిదలకు గడ్డి మొదలైన మేతయు నాకును నా పనికెత్తకును నీ దాసులతో కూడానున్న నా నౌకర్లకును ఆహారమును ద్రాక్షారసమును ఉన్నవి, ఏదీ తక్కువ లేదని అతనితో చెప్పగా ఆ ముసలివాడు, నీకు క్షేమమవును గాక, నీకేవైనా తక్కువైనడలా వాటి భారము నా మీద ఉంచుము, మెట్టుకు వీధిలో రాత్రి గడపకూడదని చెప్పి తన ఇంట అతన్ని చేర్చుకొని వారి గాడిదల కొరకు మేత సిద్ధపరిచాను. అప్పుడు వారు కాళ్ళు కడుక్కొని అన్నపానములు పుచ్చుకొనిరి. వారు సంతోషించుచుండగా ఆ ఊరి వారిలో కొందరు పోకిరీలు ఆ ఇల్లు చుట్టుకొని తలుపు కొట్టి, నీ ఇంటికి వచ్చిన మనిషిని మేము ఎరుగునట్లు అతని బయటికి తెమ్మని ఇంటి యజమానుడైన ఆ ముసలివానితో అనగా, ఇంటి యజమానుడైన ఆ మనుషుడు వారి యొద్దకు బయలువెళ్ళి, నా సహోదరులారా, అది కూడదు, అట్టి దుష్కార్యము చేయకూడదు. ఈ మనుషుడు నా ఇంటికి వచ్చెను కనుక మీరు ఈ వెర్రి పని చేయకుడి. ఇదిగో కన్యక అయిన నా కుమార్తెయును ఆ మనిషిని ఉపపత్నియు ఉన్నారు. నేను వారిని బయటకు తీసుకొని వచ్చిదను. మీరు వారిని నీచపరిచి మీ ఇష్టానుసారంగా వారెడల జరిపింపవచ్చును. కానీ
ఈ మనిషిని ఎడల ఈ వెర్రి పని చేయకూడని వారితో చెప్పాను. కానీ అతని మాట వినుటకు వారికి మనసు లేకపోయాను. కనుక ఆ మనుషుడు బయటనున్న వారి యొద్దకు తన ఉపపత్నిని తీసుకొని పోగా వారు ఆమెను కూడి ఉదయం వరకు ఆ రాత్రి అంతయు ఆమెను చెరుపుచుండిరి. తెల్లవారిగా వారు ఆమెను విడిచి వెళ్ళిపోయిరి. ప్రాతకాలమున ఆ స్త్రీ వచ్చి వెలుగు వచ్చే వరకు తన యజమానుడున్న ఆ మనిషిని ఇంటి ద్వారమున పడి ఉండెను. ఉదయమున ఆమె యజమానుడు లేచి ఇంటి తలుపులను తీసి తన త్రోవను వెళ్ళుటకు బయలుదేరగా అతని ఉపపత్ని అయిన ఆ స్త్రీ ఇంటి ద్వారమునొద్ద పడి చేతులు గడప మీద చాపి ఉండెను. అతడు లెమ్ము వెళ్ళుదామనగా ఆమె ప్రత్యుత్తరమియ్యకుండెను. కనుక అతడు గాడిద మీద ఆమెను ఉంచి లేచి తన చోటికి ప్రయాణం చేయసాగాను. అతడు తన ఇంటికి వచ్చినప్పుడు కత్తి పట్టుకొని తన ఉపపత్నిని తీసుకొని ఆమె కీళ్ళ ప్రకారము 12 ముక్కలుగా కోసి ఇశ్రాయేలు దిక్కులనన్నిటికీ ఆ ముక్కలను పంపెను. అప్పుడు దాన్ని చూచిన వారందరూ, ఇశ్రాయేలు ఐగుప్తుల దేశంలో నుండి వచ్చిన దినము మొదలుకొని నేటి వరకు ఇలాంటి పని జరుగుట అయినను వినబడుట అయినను లేదు. మీరు ఇది మన మనసుకు తెచ్చుకొని దీనిని బట్టి ఆలోచన చేసి దీనిని గూర్చి మాట్లాడుడని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. న్యాయాధిపతులు 20వ అధ్యాయము. అంతటా ఇశ్రాయేలందరూ బయలుదేరి దాను మొదలుకొని బెయేర్షెబా వరకును గిలాదు దేశము వరకును వారి సమాజము ఏకమనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడెను. దేవుని జన సమూహమునకు చేరిన వారు ఇశ్రాయేలు గోత్రములన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తిదూయు 4 లక్షల కాలుబలము కూడుకొనిరి. ఇశ్రాయేలీయులు మిస్పాకు వచ్చి ఉన్నారని బెన్యామీలు వినిరి. ఇశ్రాయేలీయులు ఈ చెడుతనము ఎట్లు చేయబడెనో అది చెప్పుడని అడగగా, చంపబడిన స్త్రీ పెనిమిటి అయిన లేవీయుడు ఉత్తరం ఇచ్చినదేమనగా, బెన్యామీల గిబియాలో రాత్రి బస చేయుటకై నేనును నా ఉపపత్నియు వచ్చి ఉండగా గిబియా వారు నా మీదికి లేచి రాత్రి నేనున్న ఇల్లు చుట్టుకొని నన్ను చంపదలిచి నా ఉపపత్నిని బలవంతము చేయగా ఆమె చనిపోయాను. వారు ఇశ్రాయేలీయుల దుష్కార్యమును వెర్రి పనిని చేసిరని నేను తెలుసుకొని నా ఉపపత్నిని పట్టుకొని ఆమెను ముక్కలుగా కోసి ఇశ్రాయేలు స్వాస్థ్యమైన దేశం అంతటికి ఆ ముక్కలను పంపితిని. ఇదిగో ఇశ్రాయేలులారా, ఇక్కడనే మీరందరూ కూడి ఉన్నారు. ఈ సంగతిని గూర్చి ఆలోచన చేసి చెప్పుడనెను. అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి, మనలో ఎవడనూ తన గుడారమునకు వెళ్ళడు, ఎవడనూ ఇంటికి వెళ్ళడు. మనము గిబియా ఎడల జరిగింపవలసిన దాన్ని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదుము. జనులు బెన్యామీల గిబియాకు వచ్చిరి. ఇశ్రాయేలులో జరిగిన వెర్రితనము విషయమై పగ తీర్చుకున్నటకు వెళ్ళువారి కొరకు ఆహారం తెచ్చుటకై మనము ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో 100కి 10 మంది మనుషులను, 1000కి 100 మందిని, 10,000కు 1000 మందిని ఏర్పరచుకుందాం రండని చెప్పుకొనిరి. కాబట్టి ఇశ్రాయేలందరూ ఒక్క మనుషుడైనట్టుగా ఏకీభవించి ఆ ఊరి వారితో యుద్ధం చేయుటకు కూడిరి. ఇశ్రాయేలీయులు బెన్యామీలందరి యొద్దకు మనుషులను పంపి, మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలు నుండి దోషమును పరిహరింపచేయదమని పలికింపగా, బెన్యామీలు తమ సహోదరులకు ఇశ్రాయేలు మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలెనని తమ పట్టణంలో నుండి వచ్చి గిబియాలో కూడుకొనిరి. ఆ దినమున బెన్యామీలు తమ జనసంఖ్యను మొత్తము చేయగా 700 మంది అయిన గిబియా నివాసులు కాక కత్తిదూయ సమర్థులై పట్టణము నుండి వచ్చిన వారు 26,000 మంది అయిరి. ఆ సమస్త జనములలో నేర్చబడిన 700 మంది ఎడమ చేతి వాటం గలవారు. వీరిలో ప్రతివాడును గురిగా నుంచబడిన తల వెంట్రుక మీదికి వడిసెల రాయి తప్పక విసిరగలవాడు. బెన్యామీలు కాక ఇశ్రాయేలులో ఖడ్గము దూయు 4 లక్షల మంది లెక్కింపబడిరి. వీరందరూ యోధులు. వీరు లేచి బేతేలుకు పోయి, ఇశ్రాయేలు బెన్యామీలతో చేయవలసిన యుద్ధమునకు మాలో ఎవరు ముందుగా వెళ్ళవలెనని దేవుని యొద్ద మనవి చేసినప్పుడు యెహోవా యూదా వంశస్థులు ముందుగా వెళ్ళవలెనని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలు ఉదయముననే లేచి గిబియాకు ఎదురుగా దిగిరి. ఇశ్రాయేలు బెన్యామీలతో యుద్ధము చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులుగా తీర్చగా, బెన్యామీలు గిబియాలో నుండి బయటకు వచ్చి ఆ దినమున ఇశ్రాయేలులో 22,000 మందిని నేల కూర్చిరి. అయితే ఇశ్రాయేలు ధైర్యం తెచ్చుకొని తాము మొదట ఎక్కడ యుద్ధ పంక్తి తీర్చిరో ఆ చోటన మరల యుద్ధం జరిగింపవలెనని తమను తాము యుద్ధ పంక్తులుగా తీర్చుకొనిరి. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సహోదరులైన బెన్యామీలతో యుద్ధం చేయుటకు తిరిగి పోదుమా
అని యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధం చేయబోడని సెలవిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలు 2వ దినమున బెన్యామీనులతో యుద్ధం చేయరాగా ఆ 2వ దినమున బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలులో 18,000 మందిని నేలకూర్చి సంహరించిరి. వీరందరూ కత్తి దుయ్యువారు. అప్పుడు ఇశ్రాయేల్ అందరును జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసముండి దహనబలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసము అక్కడనే ఉండెను. అహరోను మనవడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు ఆ దినములలో వారెదుట నిలుచువాడు. ఇశ్రాయేలు మరలా మా సహోదరులైన బెన్యామీనులతో యుద్ధమునకు పోవుదమా మానుదమా అని యెహోవా వద్ద విచారణ చేయగా యెహోవా వెలుడి, రేపు నీ చేతికి వారిని అప్పగించేదనని సెలవిచ్చెను. అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. 3వ దినమున ఇశ్రాయేలీయులు బెన్యామీనులతో యుద్ధమునకు పోయి మునుపటి వలె గిబియా వారితో యుద్ధం చేయుటకు సిద్ధపడగా బెన్యామీనులు వారిని ఎదుర్కొనుటకు బయలుదేరి పట్టణంలో నుండి తొలగి వచ్చి మునుపటి వలె ఇశ్రాయేలులో గాయపరచబడిన వారిని ఇంచుమించు 30 మంది మనుష్యులను రాజమార్గంలో చంపుచూ వచ్చిరి. ఆ మార్గములలో ఒకటి బేతేలునకును ఒకటి పొలంలోనున్న గిబియాకును పోవుచున్నవి. బెన్యామీలు మునుపటి వలె వారు మన ఎదుట నిలవలేక కొట్టబడి ఉన్నారని అనుకొనిరి. కానీ ఇశ్రాయేలు మనము పారిపోయి వారిని పట్టణంలో నుండి రాజమార్గంలోనికి రాజేదము రండని చెప్పుకొని ఉండిరి. ఇశ్రాయేలందరూ తమ చోట నుండి లేచి బయల్తామారులో తమను తాము యుద్ధమునకు సిద్ధపరచుకొనలోగా ఇశ్రాయేలీయులు మాటుగాండ్రను తమ చోట నుండి గిబియా బట్టబయటికి మార్గమున త్వరగా వచ్చిరి. అప్పుడు ఇశ్రాయేల్ అందరిలో నుండి ఏర్పరచబడిన 10,000 మంది గిబియాకు ఎదురుగా వచ్చినందున కఠిన యుద్ధము జరిగెను. అయితే తమకు అపాయము తటస్థమైనదని బెన్యామీనులకు తెలియలేదు. అప్పుడు యెహోవా ఇశ్రాయేలు చేత బెన్యామీనులను హతము చేయించెను. ఆ దినమున ఇశ్రాయేలు బెన్యామీనులలో 25,000 మంది 100 మంది మనుష్యులను చంపిరి. వీరందరూ కత్తి దుయ్యువారు. బెన్యామీలు జరుగుదాన్ని చూచి తమకు అపజయము కలిగినదని తెలుసుకొనిరి. ఇశ్రాయేలు తాము గిబియా మీద పెట్టిన మాటుగాండ్రను నమ్మి బెన్యామీనులకు స్థలమిచ్చిరి. మాటునున్న వారు త్వరపడి గిబియాలో చొరబడి కత్తివతను ఆ పట్టణంలోని వారినందరినీ హతం చేసిరి. ఇశ్రాయేలుకును మాటుగాండ్రకును నిర్ణయమై సంకేతం ఒకటి ఉండెను. అదేదనగా వారి పట్టణంలో నుండి పొగ గొప్ప మేఘము వలె లేచినట్లు చేయుటయే. ఇశ్రాయేలీయులు యుద్ధం నుండి వెనుక తీసి తిరిగినప్పుడు బెన్యామీలు మీరు మొదటి యుద్ధంలో అపజయమొందినట్లు మన చేత ఓడిపోదురు కదా అనుకొనెను. చంపనారంభించి ఇశ్రాయేలులో ఇంచుమించు 35 మనుషులను హతము చేసిరి. అయితే పట్టణం నుండి ఆకాశము తట్టు స్తంభరూపముగా పొగ పైకి లేవగా నారంభింపగా బెన్యామీలు వెనుక తట్టు తిరిగి చూచిరి. అప్పుడు ఆ పట్టణమంతయు ధూమమయమై ఆకాశముకెక్కుచుండెను. ఇశ్రాయేలు తిరిగినప్పుడు బెన్యామీలు తమకు అపజయము కలిగిందని తెలుసుకొని విభ్రాంతి నొంది ఎడారి మార్గము తట్టు వెళ్ళుదమని ఇశ్రాయేలు ఎదుట వెనుకకు తిరిగి రాని యుద్ధమున తరమబడగా పట్టణంలో నుండి వచ్చిన వారు మధ్య మార్గమందే వారిని చంపిరి. ఇశ్రాయేలు బెన్యామీలను చుట్టుకొని తరిమి తూర్పు దిక్కున గిబియాకు ఎదురుగా వారి దిగిన స్థలమున వారిని తొక్కుచుండిరి. అప్పుడు బెన్యామీలలో 18,000 మంది మనుషులు పడిపోయిరి. వీరందరూ పరాక్రమవంతులు. అప్పుడు మిగిలిన వారు తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను బండకు పారిపోగా వారు రాజమార్గములలో చెదిరి ఉన్న 5,000 మంది మనుషులను చీలదీసి గీదోము వరకు వారిని వెంటాడి తరిమి వారిలో 2,000 మందిని చంపిరి. ఆ దినమున బెన్యామీలలో పడిపోయిన వారందరూ కత్తిదియు 25,000 మంది. వీరందరూ పరాక్రమవంతులు. 600 మంది తిరిగి ఎడారిలోనున్న రిమ్మోను కొండకు పారిపోయి రిమ్మోను కొండ మీద 4 నెలలు నివసించిరి. మరియు ఇశ్రాయేలు బెన్యామీల మీదికి తిరిగి వచ్చి పట్టణ నివాసులేమి పశువులనేమి దొరికిన సమస్తమును కత్తివాత హతము చేసిరి. ఇదియు కాక వారు తాము పట్టుకొనిన పట్టణములన్నిటినీ అగ్నిచేత కాల్చివేసిరి. న్యాయాధిపతులు 21వ అధ్యాయము. ఇశ్రాయేలు తమలో ఎవడను తన కుమార్తెను బెన్యామీనికి ఇయ్యకూడదని మిస్పాలో ప్రమాణం చేసుకుని ఉండిరి. ప్రజలు బేతేలుకు వచ్చి దేవుని సన్నిధిని సాయంకాలం వరకు కూర్చుండి యెహోవా ఇశ్రాయేలు దేవా, నేడు ఇశ్రాయేలులో ఒక గోత్రము లేకపోయెను. ఇది ఇశ్రాయేలుకు సంభవింపనేలా అని బహుగా ఏడ్చిరి. మరునాడు జనులు వేకువన లేచి అక్కడ బలిపీఠంని కట్టి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు
ఇశ్రాయేలు గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలైనగా అట్టి వారికి నిశ్చయముగా మరణశిక్ష విధింపబడవలెనని ఖండితముగా ప్రమాణం చేసి ఉండిరి. ఇశ్రాయేలీయులు తమ సహోదరులైన బెన్యామీలను గూర్చి పశ్చాత్తాపపడి, నేడు ఒక గోత్రము ఇశ్రాయేలులో నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. మిగిలి ఉన్న వారికి భార్యలు దొరుకునట్లు మనము మన కుమార్తెలను వారికి పెళ్లి చేయమని యెహోవా తోడని ప్రమాణం చేసితిమి కదా, వారి విషయంలో ఏమి చేయగలము అని చెప్పుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలు గోత్రములలో యెహోవా పక్షంన మిస్పాకు రానిది ఏదని విచారింపగా, సమాజమునకు చేరిన యాబేష్గిలాదు నుండి సేనలోనికి ఎవడనూ రాలేదని తేలెను. జనసంఖ్య చేసినప్పుడు యాబేష్గిలాదు నివాసులలో ఒకడును అక్కడ ఉండలేదు. కాబట్టి సమాజపు వారు పరాక్రమవంతులైన 12,000 మంది మనుషులను పంపించి, మీరు పోయి స్త్రీలనేమి పిల్లలనేమి యాబేష్గిలాదు నివాసులందరినీ కత్తివాత హతము చేయడి. మీరు చేయవలసినదేమనగా ప్రతి పురుషుడు పురుష సంయోగం నెరిగిన ప్రతి స్త్రీని నశింప చేయవలనని చెప్పిరి. యాబేష్గిలాదు నివాసులలో పురుష సంయోగం నెరుగని 400 మంది కన్యకలైన స్త్రీలు దొరకగా, కానాను దేశమందలి షీలోహులోనున్న సేనలోనికి వారిని తీసుకుని వచ్చిరి. ఆ సర్వసమాజము రిమ్మోను కొండలోనున్న బెన్యామీలతో మాట్లాడుటకును వారిని సమాధానపరచుటకును వర్తమానం పంపగా, ఆ వేళను బెన్యామీలను తిరిగి వచ్చిరి. అప్పుడు వారు తాము యాబేష్గిలాదు స్త్రీలలో బతకనిచ్చిన వారిని వారికిచ్చి పెండ్లి చేసిరి. ఆ స్త్రీలు వారికి చాలకపోగా యెహోవా ఇశ్రాయేలు గోత్రములలో లోపము కలగజేసి ఉండుట జనులు చూచి బెన్యామీలను గూర్చి పశ్చాత్తాపపడిరి. సమాజ ప్రధానులు బెన్యామీను గోత్రములో స్త్రీలు నశించి ఉండుట చూచి, మిగిలిన వారికి భార్యలు దొరుకునట్లు మనమేమి చేయుదామని యోచించుకొని, ఇశ్రాయేలీయుల నుండి ఒక గోత్రమును తుడిచివేయబడకుండునట్లు బెన్యామీలలో తప్పించుకొనిన వారికి స్వాస్యం ఉండవలెననిరి. ఇశ్రాయేలులో ఎవడైనను తన కుమార్తెను బెన్యామీనుకి ఇచ్చినడలా వాడు నిర్మూలం చేయబడునని ప్రమాణం చేసి ఉన్నాము కనుక మనం మన కుమార్తెలను వారికి పెళ్లి చేయకూడదని చెప్పుకొనుచుండిరి. కాగా వారు బెన్యామీలతో ఇట్లనిరి, ఇదిగో బేతేలుకు ఉత్తర దిక్కున, బేతేలు నుండి షేకెమునకు పోవు రాజమార్గమునకు తూర్పుననున్న లెబానాకు దక్షిణ దిక్కున యెహోవాకు పండగ ఏటేటా షీలోహులో జరుగునని చెప్పి, బెన్యామీలను చూచి, మీరు వెళ్ళి ద్రాక్ష తోటలో మాటున నుండి షీలోహు స్త్రీలు నాట్యమాడు వారితో కలిసి నాట్యమాడుటకు బయలుదేరగా, ద్రాక్ష తోటల నుండి బయలుదేరి వచ్చి పెళ్లి చేసుకునుటకు ప్రతివాడును షీలోహు స్త్రీలలో ఒకదాన్ని పట్టుకొని బెన్యామీల దేశమునకు పారిపోవుడి. తర్వాత వారి తండ్రులైనను సహోదరులను వాదించుటకు మీ యొద్దకు వచ్చినడలా మేము ఆ యుద్ధమును బట్టి వారిలో ప్రతివానికిని పెండ్లికి స్త్రీలు దొరకలేదు కనుక ఈ స్త్రీలను దయచేసి మాకియుడి. ఈ సమయంన వారికిచ్చినడలా మీరు అపరాధులగుదురు కనుక మాకిచ్చినట్లుగా ఇయుడని వారితో చెప్పేదమనిరి. కాగా బెన్యామీలు అట్లా చేసి తమ లెక్క చొప్పున నాట్యమాడిన వారిలో నుండి స్త్రీలను పట్టుకొని వారిని తీసుకొని పోయి తమ స్వాస్యమునకు వెళ్ళి పట్టణములను కట్టి వాటిలో నివసించిరి. అటు పిమ్మట ఇశ్రాయేలుల ప్రతివాడును అక్కడ నుండి తమ గోత్రస్థానములకును కుటుంబములకును పోయెను. అందరూ అక్కడ నుండి బయలుదేరి తమ స్వాస్యములకు పోయిరి. ఆ దినములలో ఇశ్రాయేలుకు రాజు లేడు. ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చెను. ఇది 2వ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.